నగరికల్లు అడ్డ రోడ్డు హైవేలో మా భూములు కోల్పోతున్నాము. మేము మా కుటుంబాలకు ఈ భూములే జీవనాధారంగా ఉన్నాయి. కావున తమరు మా కుటుంబాలను దృష్టిలో ఉంచుకొని గ్రామ రైతులకు న్యాయమైన పరిహారం వెంటనే, హైవేలో భూములు నష్టపోతున్న కేసానపల్లి గ్రామ రైతులకు న్యాయమైన పరిహారం వెంటనే, చీరాల ఓడరేవు హైవేలో భూములు కోల్పోతున్న కేసానపల్లి గ్రామ రైతులకు న్యాయమైన పరిహారం వెంటనే, భూములు కోల్పోతున్న కేసానపల్లి గ్రామ రైతులకు న్యాయమైన పరిహారం వెంటనే, భూములు కోల్పోతున్న కేసానపల్లి గ్రామ రైతులకు న్యాయమైన పరిహారం వెంటనే ఆ కుటుంబాలను ఆదుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాము. నమస్కారములతో కేసానపల్లి గ్రామ రైతులు. గత రెవెన్యూ అధికారులు, జిల్లా అధికారులు మరి ఏదైతే అభిప్రాయ సేకరణ జరిగిందో ఆ సందర్భంలో ఆర్టీఓ గారు కానీ సంబంధిత అధికారులు కానీ కేసనపల్లికి 1,60,00,000 ఇస్తామని ఒప్పందం జరిగింది. ఆ ఒప్పందం కూడా పేపర్లో కూడా వచ్చింది. అదేవిధంగా ఈరోజు కేసనపల్లి రైతులు ఏదైతే లోగడ హామీ ఇచ్చారో హామీ నెరవేర్చాలని మరి ఆందోళనకు దిగారు. ఈ ఆందోళనకు దేశభక్త ప్రజాతంత్ర ఉద్యమం పూర్తి మద్దతు తెలియజేస్తుంది. మేము కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒకటే కోరుతున్నాం. మరి విశాఖపట్నంలో సుబ్బరామరెడ్డి గారికి 5,700 కోట్లు ఒక కలంపోటుతో రద్దు చేశారు. మరి ఇక్కడ ఉన్న బైపాస్ రోడ్డు బాధితులకి సంబంధించి 100 కోట్లు కూడా కావాలని మా సోదరులు చెబుతున్నారు. మీరు అంటే స్పందించి మరి ఇక్కడ ఎంపీ గారు కానీ ఎమ్మెల్యే గారు కానీ అదేవిధంగా జిల్లా ఉన్నతాధికారులకు సంబంధించి మరి అంటే మీరు స్పందించి ఏదైతే లోగడ హామీ ఇచ్చారో 1,60,00,000 అది అమలు చేయాలని, లేకుంటే మరి మాకు కలిసి వచ్చే అన్ని సంఘాలని రాజకీయ పార్టీలను కలుపుకొని పెద్ద ఎత్తున ఆందోళన రైతులకు మద్దతుగా ఆందోళన చేస్తామని తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు చీరాల ఓడరేవు నుండి నగరికల్లు అడ్డ రోడ్డు వరకు హైవే అనేటటువంటి దాని సందర్భంగా దాని పరిధిలో భూములు కోల్పోతున్నటువంటి రైతుల జాయింట్ మీటింగులు జాయింట్ కలెక్టర్ గారి సమక్షంలో ఈరోజు జరిగినాయి. దీనికి ఈరోజు కేసానపల్లి గ్రామ రైతులు హాజరు కావడం అనేటటువంటిది జరిగింది. ఈ హాజరైనటువంటి సందర్భంలో ప్రభుత్వము ఎప్పట్లాగానే పాటే పాడింది. రైతులకు ఏదైతే న్యాయమైన పరిహారం ఇవ్వాలి అనేటటువంటి దాని మీద గతంలో అధికారులు చర్చల సందర్భంలో 1,60,00,000గా ఇస్తామన్నటువంటి ఆ మాటని మరిచి ఈరోజు మళ్ళా కేవలం 80 లక్షలకి మేము మాట్లాడతాము అనేటటువంటిది ఈరోజు చర్చల్లో జాయింట్ కలెక్టర్ గారు మాట్లాడటం జరిగింది. దీన్ని మేము రైతులుగా, రైతు సంఘాలుగా తీవ్రంగా మేము వ్యతిరేకిస్తూ ఉన్నాము, ఖండిస్తూ ఉన్నాము. ఎందుకనంటే 2013 భూసేకరణ చట్ట ప్రకారము ఈరోజు రైతులు ఎవరైతే నష్టపోతూ ఉన్నారో వాళ్ళు పూర్తి స్థాయిలో పరిహారం పొంది వాళ్ళు సుఖమైనటువంటి వాళ్ళకి జీవనం ఉండాలి తప్ప దీనివల్ల వాళ్ళ కుటుంబాలు ఇబ్బంది పడకూడదు. అందుకని రైతులు సంతృప్తి పడే విధంగా పరిహారం ఇవ్వాలని 2013 భూసేకరణ చట్టం చెప్తుంటే ఇక్కడ ఉన్నటువంటి అధికారులు కానీ, నేషనల్ హైవే వాళ్ళు కానీ, కేంద్ర ప్రభుత్వం కానీ రైతులు మాత్రమే త్యాగాలు చేయాలి, రైతులు మాత్రమే త్యాగాలు చేయాలనే విధంగా ఈరోజు అధికారులు అదేవిధంగా పాలకులు మాట్లాడటం సరైంది కాదు. అందుకని ఈరోజు రైతులుగా ఈరోజు ఒకటే మాట కలెక్టర్ గారికి, జేసీ గారికి చెప్పడం అనేటటువంటి జరిగింది. మీరు ఏదైతే గతంలో చెప్పారో చర్చల సందర్భంలో ఆ 1,60,00,000 అనేటటువంటి దాని మీద కనుక మీరు ముందుకు వస్తే మొత్తం గ్రామ రైతులు మొత్తం కూడా ఇవ్వడానికి సిద్ధమే తప్ప మిగతా వేరే ఏ ప్రతిపాదన కూడా రైతులు అంగీకరించడానికి సిద్ధంగా లేము. ఎందుకంటే వేరే ఏ ప్రతిపాదన వచ్చినా సరే అది రైతులకు నష్టదాయకం. రైతు నష్టపోయాడు అని అంటే కుటుంబం మొత్తం నష్టపోద్ది అనేటటువంటిది కూడా ప్రభుత్వాలు గమనించాలి. అందుకని మీరు నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా అనేటటువంటిది ఈరోజు 1,000 కోట్లతో మూలుగుతూ ఉంది. ఈరోజు 100-150 కిలోమీటర్లకు టోల్ గేట్లు పెట్టి విపరీతంగా టోల్ వసూలు చేస్తూ దేశంలోనే ఒక రిచెస్ట్ కార్పొరేషన్గా ఈరోజు నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఉంది. అటువంటి నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ని డిమాండ్ చేసి ఇక్కడ ఉన్నటువంటి పాలకులు కానీ అధికారులు కానీ రైతులకు ₹1 ఇప్పించే దాంట్లో ఎందుకు మేనమేషాలు లెక్క పెడుతున్నారు అనేటటువంటిది కూడా ఈరోజు మనం రైతుల తరఫున అడుగుతా ఉన్నాం. అందుకని ఎప్పటికైనా సరే ప్రతి వాళ్ళు చెప్పేటటువంటి అధికారి చెప్పేటటువంటి మాట ఏంటంటే, ఏమండి మేము రైతు బిడ్డలమేనండి,
మేము రైతు బిడ్డలు. మరి అందరూ రైతు బిడ్డలు అయితే ఎనగటి గౌరవ స్వామి చెప్పినట్టు అందరూ అయ్యేవారులే రొయ్యల మాయమైనట్టు అందరూ రైతు బిడ్డలు. రైతుల గురించి ఆలోచిస్తే మరి రైతులు ఎందుకు నష్టపోతున్నారు అనేటటువంటిది కూడా మనం పరిశీలించాల్సినటువంటి అవసరం ఉంది. అందుకని ఎప్పటికైనా సరే ప్రభుత్వం నేషనల్ హైవే అథారిటీని ఒప్పించి నేషనల్ హైవే అథారిటీని డిమాండ్ చేసి రైతులకి న్యాయమైన పరిహారం ఇవ్వాలా. ఆ రకంగా ఇస్తేనే రైతులు మొత్తం కూడా దానికి ఆమోదం తెలుపుతారు. లేదనుకుంటే ఆ రకంగా ఆమోదం తెలుపమని రైతు సంఘాలుగా మరొక్కసారికి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. మీరు ఏదైతే గతంలో ఇచ్చినటువంటి హామీని అమలు చేసేదానికి ముందుకు రావాలని మరొక్కసారి తెలియజేస్తా ఉన్నాం. అందరికీ నమస్కారం అండి. మేము కేసాన్పల్లి రైతులము. వాడరేవు నుంచి నగరికల్ వరకు ఉన్నటువంటి NH 162 A అనేటువంటి ఆ యొక్క రోడ్డు కింద మా పొలాలన్నీ పోతున్నాయి. ఇక్కడున్న వాళ్ళందరం కూడా అక్కడికి సంబంధించినటువంటి వారమే. గతంలో చాలాసార్లు మేము నర్సరావుపేట రావడం, మరి ఎంపీని కలవడం, జేసీని కలవడం, ఎమ్మెల్యేని కలవడం, ఎక్కడికి రమ్మంటే అక్కడికి ఆర్డీఓ ఆఫీస్ ఏంటి, కలెక్టర్ ఆఫీస్ అంటూ వచ్చి మాకు న్యాయం చేయండి, మాకు రేటు తగినట్లుగా ఇవ్వండి అని మేము జేసీ గారి దృష్టికి తీసుకొని వెళ్ళాం. ఆ రేటు ఇవ్వటానికి బలమైన కారణాలు ఉన్నాయి. అదేంటంటే మరి నర్సరావుపేట మున్సిపాలిటీకి దగ్గరలో ఉంది. బైపాస్ రోడ్డు వినుకొండ గుంటూరు బైపాస్ రోడ్డుకి దగ్గరలో ఉంది. ఎల్టీ నగర్ వెంచర్కి ఆనుకొని దగ్గరలో ఉంది. మరి కాలేజీలు ఉన్నాయి, ఎంఏఎం కాలేజ్ మొదలగునవి. మరి వీటన్నిటిని బట్టి చూసినప్పుడు మా పొలానికి ఎందుకు అంత తక్కువ రేటును నియమించడం ఏమిటి, ఈ విషయాలన్నీ రిప్రజెంట్ చేసి అడుగుతూ ఉన్నప్పుడు వీలైతే పైవారి దృష్టికి తీసుకెళ్ళి 1,60,00,000 అవకాశం ఉన్నంత వరకు చూస్తామని జేసీ గారు చెప్పారు. పైవాళ్ళు ఒప్పుకుంటే ఆ ప్రకారం జరుగుద్దన్నారు. మేమందరం కూడా అదే ఆశ పెట్టుకున్నాం. చిన్న రైతులం, సన్నకారు రైతులం, ఎకరం పొలాలు కలిగిన వాళ్ళం. అది గవర్నమెంట్ ఇప్పుడు తీసేసుకుంటే మాకు ఇంకా భవిష్యత్తు లేదు. మరి రేటు కూడా 80 లక్షలు అంటున్నారు ఈరోజు. 80 లక్షలు ఏంటండి, 1,60,00,000కి సగం రేటు చెప్పారు. మరి ఈ విషయంలో రైతులందరం కూడా మానసికంగా చాలా బాధపడుతున్నాం. మరి ఈ విషయం అయితే మేము చాలా నష్టపోతున్నాం. ఎవరు కాపాడాలి, ఎవరు మమ్మల్ని ఆదుకోవాలి? మరి పల్నాడు జిల్లా కలెక్టర్, జేసీ, తర్వాత కలెక్టర్ వారు ఉన్నారు కదా, వారు తప్పితే ఇంకా ఎక్కడికి పోగలం? ఎవరు దీని విషయం ఆలోచిస్తారు? కాబట్టి ఈ యొక్క హైర్ అథారిటీస్తో మాట్లాడి, గవర్నమెంట్తో మాట్లాడి మా పక్షంగా న్యాయం చేస్తారని మేము ఆశిస్తున్నాం. లేని ఎడల దానికి మేము సగం రేట్ అంటే మేము ఒప్పుకోవటం లేదండి. దయచేసి మా మనోవేదనను, మా భావన గమనించి మేము ఏమేమైతే రిప్రజెంట్ చేశామో వీటిని మీరు కన్సిడర్ చేస్తారని, మంచి మనసుతో ఆలోచిస్తారని, రైతుకు మేలు చేసే ప్రభుత్వంగా ఈ ప్రభుత్వం అధికారులు ఉండాలని మరి కోరుకుంటున్నామండి. థ్యాంక్ యూ. నేషనల్ హైవే మా పొలాలు తీసుకుంటున్నారు. నేషనల్ హైవేకి మరి ప్రభుత్వం వారు ప్రతిసారి మమ్మల్ని ఇలా పిలిచి అవమానించడం చాలా బాధాకరం. మా యొక్క మరి కోల్పోతున్నటువంటి భూములు, మరి మా బిడ్డల భవిష్యత్తుకు ఆలోచించాలి. ఎందుకంటే ప్రతిసారి మేమే తగ్గాలి అంటూ అది న్యాయం కాదు. మరి గవర్నమెంట్ వారు, మరి ప్రభుత్వాలు మేము ఎంతో ఆశతో వస్తూ ఉన్నాం, కానీ మరి నిరాశతోనే తిరిగి వెళ్తూ ఉన్నాం. కానీ మరి గమనించాలి, మరి ఈ విధంగా మమ్మల్ని అవమానించడం, ఇలా తిప్పడం ఇది పద్ధతి కాదు. మరి పిల్లల భవిష్యత్తు ఏంటి? ఈ రోజున వారి భవిష్యత్తు, వారి చదువులకి ఎంత అవుతున్నాయి? మరి మా పెద్దలు ఉంచినటువంటి ఆ పొలాలని మరి ఈ రోజున ఇవ్వమని మీరు మరి ఎప్పటికైనా మరి ఆ నోటీసులో ఉన్నది, ఎప్పటికైనా మీరు పొలాలు మేము అడిగినప్పుడు ఇవ్వాలి అనేది పాయింట్ ఉన్నది అని అంటున్నారు. కానీ మరి అటువంటప్పుడు మీరు మాకు కూడా న్యాయం చేయాలి. మరి ఈ రోజున ఉన్నటువంటి రేట్లు ఏంటి, మరి మీరు ఇస్తున్నటువంటిది ఏంటి? మరి మాకు న్యాయంగా చేయకుండా ఇన్నిసార్లు తిప్పడము, మరి అదే మరి రేటును మళ్ళా ఎందుకంటే మేము చేయలేము అని అనడం చాలా బాధాకరం. అదేవిధంగా మరి పిల్లలు, వారి భవిష్యత్తు ఏంటి? మరి వారు సంపాదించినటువంటి పొలాలని మరి మళ్ళీ మేము భవిష్యత్తులో కొనగలుగుతామా? మేము కొనగలలేము.
మరి అటువంటప్పుడు మరి మీరు ఇస్తున్నటువంటి ఈ రేట్లకి మరి మేము ఎందుకు తగ్గాలండి? మీరు చేస్తున్నటువంటి యొక్క మరి మీరు మాట్లాడుతున్నటువంటి మాటల మటుకి మమ్మల్ని అందరిని అవమానించినట్టే. మరి రైతుల మటుకి మేము దేనికి కూడా ఒప్పుకునే పరిస్థితుల్లో లేము. అందరం కూడా ఒక మాట మీదే ఉన్నాము. మీరు ముందు జొన్నలగడ్డ వారికి ఎంతైతే ఇస్తా అంటున్నారో 1,60,00,000, మరి మాకు కూడా అదే ఇప్పించాలి. ప్రతిసారి మమ్మల్ని ఇలా తిప్పడం కూడా మరి అది భవ్యం కాదు. మరి మీరు గమనించాలి.